హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆన్లైన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అండ్ కన్సల్టెంట్ అయిన శ్రావణి అసూరి గారు. సో మ్యామ్తో మాట్లాడేద్దాం ఈరోజు. హాయ్ మ్యామ్. మ్యామ్, మీ జర్నీలో నాకు బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్, మీ ఫాదర్తో కలిసి మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేశారని. దాంతో కాకుండా ఒక బ్రాండ్ బిల్డ్ చేసి ₹1,00,00,000 ఫస్ట్ టైంలోనే సంపాదించడం అనేది బిగ్ అచీవ్మెంట్ మ్యామ్. బికాస్ కరెంట్లీ షార్క్ ట్యాంక్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో కూడా అంత ఈజీగా కాదు అచీవ్మెంట్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మీకు ఎలా పాసిబుల్ అయింది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అగైన్ కమింగ్ టు దట్ పాయింట్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ మై ఓల్డ్ ఏజ్ బ్యాక్. ఎందుకంటే నాకు అది చెప్పాలంటే చాలా ఇష్టం ఉంటుంది. నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇమీడియట్ ప్రెగ్నెన్సీలో ఈ కోర్స్ ఇంట్లో చేస్తూ ఉండే. నేను మార్కెటర్ని ముందు నుంచి. సో నాది MBA మార్కెటింగే. డిజిటల్ మార్కెటింగ్ అనొచ్చా? డిజిటల్ మార్కెటర్ కాదు, నేను ప్రాపర్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ని. సో అలా 3-4 ఇయర్స్ నేను మార్కెటింగ్లోనే వండుకుంటూ, దాని తర్వాత నేను జాబ్ అందులోనే చేశాను. ఐడియా సెల్యులర్లో నేను అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా ఉన్నాను. అలా నేను జాబ్ చేశాను. మ్యారేజ్ బ్రేక్ అంతే, నాకు ప్రెగ్నెన్సీ బ్రేక్. అప్పుడు నేను మా ఫాదర్ ఇదే బిల్డింగ్లో పైన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అని ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్లో మా ఫాదర్ జాయిన్ అవుతా ఉంటే నేను మా మదర్ని బలవంతం చేసి, అమ్మ నేను జాయిన్ అవుతానంటే, చేతిలో 1 month బేబీ నాకు మా బాబు, వాడిని ఫీడింగ్ ఇవ్వాలి, అవుతుందా అవ్వదా అంటే మా మదర్ కూడా అండి, మీరు నమ్మరు, రోజు ట్రావెల్ చేసి మాతో వాడిని బయట పెట్టుకునేది. మేము ఇద్దరం క్లాస్లో చదువుకునే వాళ్ళం. ఎప్పుడైతే ఫీడ్ టైం అవుతుందో అప్పుడు నాకు ఒక రింగ్ ఇచ్చేది. నేను ఆ రింగ్ పెట్టుకోగానే క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. నేను ఇలా చెయ్యి వేసేసి బయటికి వెళ్ళేసి ఫీడ్ ఇచ్చి మళ్ళీ వచ్చి కూర్చొని అలా 6 months నేను ఇక్కడ కోర్స్ చేస్తాను. అయితే నేను ఎందుకు ఇది మంచి మెమరీ అంటానంటే, ఆ టైంలో నా బ్రెయిన్ పాదరసంలో ఎందుకు పనిచేసిందంటే, నా కోసం మా ఫాదరు, మా మదరు, ఏంటి పెళ్ళైన నాకు, అది కూడా బాగున్న మా హస్బెండ్, వీళ్ళందరూ ఇంత సపోర్ట్ చేస్తారంటే దట్ వాస్ అ బెస్ట్ టైమ్ ఫర్ మీ టు థింక్ మోర్ అబౌట్ హౌ కెన్ ఐ మేక్ దెమ్ రిచ్. మా నాన్నకి నేను ఏం హెల్ప్ చేయాలి, ఆ ఎమోషన్ ఎక్కువ ఉండింది ఫస్ట్. అది ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు సక్సెస్కి ఎస్టాబ్లిష్మెంట్ ఎమోషన్ నన్ను అడిగితే. నేను చాలా గట్టి ఎమోషన్లో ఉన్నాను. మా ఫాదర్, మా మదర్కి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఆ టైంలోనే మా బ్రదర్ అప్పుడే కొంచెం మాకు 4-5 years ముందు, ఆ ఇన్సిడెంట్ ముందు చనిపోవడము. మా ఇంట్లో మేము 3 అయిపోయాము. మేము 4 ఫ్యామిలీ కాస్త 3 అవ్వడం. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ నా మీద చాలా ఎక్కువ ఉండింది. అండ్ నేను డెత్ చాలా దగ్గరగా చూశాను, వాడు కళ్ళ ముందే చూశాను. సో అవన్నీ నాకు ఎఫెక్ట్ ఉండి నా ఈ ఎమోషన్ ఎస్టాబ్లిష్మెంట్ 2 చెప్తున్న మాస్టర్, ఆయన నేను చాలా ఇష్టపడ్డానండి. మా సార్ని అంటే గురువులాగా ఎలా చూశానంటే ఆయన ఇంకా అంతే. ఆయన మా రాజ్ సార్ అంటే నాకు రాజ్ సారే. నేను ఆన్లైన్లో చాలా కోర్సెస్ చేశాను ఆయన తర్వాత కూడా, బట్ ఆయన చాలా బేసిక్సే చెప్పుండొచ్చు నాకు. ఆ బేసిక్స్ని నాకు ఎంత గట్టి గుద్దారంటే ఆయన క్లాసుల్లో, నేను ఇలా వింటూ ఉండేదాన్ని ఆయన మాడుతుంటే. అంతే, స్ట్రాంగ్ బేసిక్సే అండి. ఆయన ఎక్స్ట్రాలు ఏవి మాట్లాడలేదు. అంటే ఆయన ఎప్పుడు ఆయన యాడ్ అకౌంట్ చూపించేసి ఇన్ని కోట్లు సంపాదించేశాను, ఇన్ని లక్షలు ఎలా పెట్టేశాను, ఇంకోటి ఎలా చేశాను, ఇవేమి ఆయన ప్రాపర్గా ఆయన క్లాసెస్ మాత్రం ఏది ప్లాట్ఫామ్ ఎలా వాడాలి అనే బేసిక్స్ చాలా క్లియర్గా చెప్పారు. బేసిక్స్లో మనకి అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ వస్తే ఎలా అయితే ఇంటిగ్రేషన్స్ దాకా అది బేసో, అంత ప్రాపర్ బేస్ ఆయన వేశారు నాకు డిజిటల్ మార్కెటింగ్లో. ఆయన వేసిన బేస్ లాగానే ఇప్పుడు కూడా నేను క్లాసెస్ చెప్తే ఎంతోమంది ట్రైనర్స్ క్లాసెస్ విన్నా. నేను కూడా ప్రీమియం ట్రైనర్స్, నేను ఎవరిలాగా చెప్పాను, ఆయనలాగానే చెప్తా ఇప్పటికీ కూడా. ఎందుకంటే అలా చెప్పినప్పుడు నాకు వచ్చిన ఆ ఫీలింగే నా స్టూడెంట్స్కి ఇద్దామని విడమరిచి నీట్గా చెప్తా, అందుకే క్లాసెస్ కూడా. సో ఇప్పుడు నేను అప్పుడు జరిగిన మెయిన్ థింగ్స్లో ఒక్కొక్క ప్లాట్ఫామ్ని ఎంత దూరం ఎవరెవరు ఎలా లివరేజ్ చేశారు అనేది ఆయన ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. ఓ దీనికి ఇంత పొటెన్షియల్ ఉందా, ఓకే, అలా థాట్ ప్రాసెసెస్ అన్నీ అలా అలైన్ అయ్యాయి. అప్పుడు నేను ఏం చేశానంటే, ఓకే ఎస్ట్రాలజీ పెట్టాం. ఫస్ట్ ఆయన SEOలో మన పేజ్ ఈజీగా దొరికేయాలి అంటే మన కీవర్డ్స్ మన డొమైన్ నేమ్లోనే ఉండాలి. ఒక క్లాస్లో చెప్పారు, ఓకే పేరు ఉండాలి. ఇప్పుడు మన మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చేస్తారు, రాసేసుకొని ఓకే అని వెళ్ళిపోతాం. నేను ఎంబటి రాత్రి కూర్చొని ఏం పెట్టాలి, ఎస్ట్రాలజీకి ఏం పెట్టాలి. మా ఆయన ఒక 10 names, మా నాన్న ఒక 10, శ్రీనివాస జ్యోతిష్ ఏమని పెడదాము, ఇంకొకళ్ళు ఏదైనా SVR అని పెడదాము, ఇండియన్ వద్దు, అదొద్దు, ఇంటర్నేషనల్ ఉండాలి. ద సింపుల్ ఎస్ట్రాలజర్ అనే పేరు రావడానికి నా హస్బెండ్ ఇలా ఎస్ట్రాలజీ అనే పేరు ఉండాలి, ఎస్ట్రాలజర్ అని జనాలు ఎత్తుకుతారు. ఎస్ట్రాలజర్ నియర్ మీ
ఐ నీడ్ బెస్ట్ ఎస్ట్రాలజర్ ఇన్ హైదరాబాద్ ఇలా వెతుకుతారు. సో ఎస్ట్రాలజర్ వర్డ్ ఉండాలి. అండ్ దాన్ని కాంప్లికేటెడ్ సబ్జెక్ట్గా చెప్తారు చాలా మంది కదా, న్యూమరాలజీ, పామిస్ట్రీ, వేదిక్ ఎస్ట్రాలజీ, ఇన్ని ఉన్నాయి. అండ్ ఏదైనా వెతికితే ఆల్రెడీ టేకెన్ అని వస్తుంది. సో ఎలా చేయాలి, సింపుల్గా చెప్పాలి. సంబడే ఐ నీడ్ సింపుల్ ఎస్ట్రాలజర్ అని సర్చ్ చేసే ప్యాటర్న్ ఉంటుందా, సో పెట్టడం. సో ఇక్కడ చూడండి బేస్లో ప్రతి దగ్గర కూడా ఇట్లా ఆయన ఒక చిన్న కీ పాయింట్ చెప్తే దాని మీద ఇట్లా పట్టేసుకునేది. సో ఆయన చెప్పింది మీరు చేతలో చేసేయడమే. ఇప్పుడు నాతో 60 మంది చదివారు, 60 మందిలో ఎవరు అంత పట్టించుకోలేదు. పేరు పెట్టే దగ్గర నుండి నేను ఈ క్లాస్లోనే పెట్టాను, ఆ 1 crore అదే పునాది. అది ఓవర్ 2 years తర్వాత 2017, 2018 మేము మెల్లిమెల్లిగా గ్రో అయ్యాము. 36,000 ఈ క్లాస్లోనే సంపాదించాను. అంటే ఏం లేదు, యాడ్స్ చేసేది, ప్రాపర్ టార్గెటింగ్ చేసేది, కరెక్ట్ క్లయింట్స్ వచ్చేవాళ్ళు, కార్పొరేట్స్ కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి మా ఫాదర్ని ఎస్ట్రాలజీ కన్సల్ట్ అయ్యేవాళ్ళు. ఈయన చాలా బాగా చెప్పేవాళ్ళు. మళ్ళీ వర్డ్ ఆఫ్ మౌత్లో ఇంకా కొత్త కస్టమర్స్ వచ్చేవాళ్ళు. నా యాడ్స్ అలాగే రన్ అవుతూ ఉండింది. వస్తే ఫీజ్ పే చేస్తారు కాబట్టి అదే రెవెన్యూ మనకి. సో అలా వచ్చిన దాని తర్వాత అప్సెల్స్ ఏంటి, వాళ్ళు వచ్చాక వాళ్ళ సొల్యూషన్స్ చెప్తాం మనం. దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఇంకేం బెటర్ చేయాలి, క్రాస్ సెల్స్ ఏం చేయాలి, అప్సెల్స్ ఏం చేయాలి, ఇంకా బెటర్గా దాన్ని ఎట్లా మోడిఫై చేయాలి, ఎలా బ్యూటిఫై చేయాలి, ఇలా ప్రతిదీ ఇంకా నేనైతే మార్కెటింగ్ పరంగానే దాన్ని నేను తీసుకెళ్ళాను. కానీ మా ఫాదర్ నాకు 2 years ఇచ్చారండి, నేను 3rd year అచీవ్మెంట్ రావడానికి. అది దానిలో నేను మునిగిపోయాను ఇంకా, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. వండర్ఫుల్ మ్యామ్. అంటే జనరల్గా ప్రతి సబ్జెక్టుకి ఒక పునాది అనేది ఉంటుంది. అండ్ రాజ్ గారి విషయం అయి ఉండొచ్చు, లేకపోతే కోర్స్ నేర్చుకునే వాళ్ళు కేవలం దాన్ని వినే వరకు తీసుకుంటారు, మహా అంటే ఒక నాలెడ్జ్లా పెట్టుకుంటారు. చేతల్లోకి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా అప్లై చేసి రిజల్ట్ చూడడం, అందులో మీరు చెప్పేది చిన్న అమౌంట్ అయితే కాదు. అండ్ వై బికాజ్ అంటే ఇది చాలా మందికి ఒక టార్చ్ బ్యారర్లా చూపిస్తుంటుంది మిమ్మల్ని. ఇలా శ్రావణి అసూరి గారు ఇంత సంపాదించారు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దాని ద్వారా అన్నప్పుడు, వై నేను ఎందుకు సంపాదించలేను, మేబీ నేను కూడా సంపాదించగలను కదా, నాకు అవసరం ఉంది కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అండ్ చాలా మంది ఏంటి అంటే ఇలాంటి పాసిబిలిటీస్ తెలియక, ఇలాంటివి ఒకటి ఉంది అని తెలియక ఇబ్బందులు ఉండేవారు మరి కొంతమంది. సో ఇలా మన ఆడియన్స్లో డిఫరెంట్ ఆస్పెక్ట్ పీపుల్ అందరూ ఉంటారు కాబట్టి ఇలా గుచ్చి నేను స్పెసిఫిక్గా అడుగుతున్నాను. నో ప్రాబ్లం. సో ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకా ఈ కోర్స్ని జనాల్లోకి ఎక్కువ తీసుకెళ్దాం, చాలామంది లేడీస్ ఆర్ చాలామంది ఎంప్లాయీస్, ఉమెన్ ఎవరైనా సరే, దానికి ఏజ్ గ్రూప్ కూడా లేదు, ఎందుకంటే మీ ఫాదర్ మీరు ఎట్ ఏ టైం కోర్స్లో జాయిన్ అయ్యారు అనేది మెన్షన్ చేశారు. ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ ఏం చేయాలంటారు, ఒక్క మాటలో ఏం చెప్తారు? ఫస్ట్ చాలా మందికి ప్రోడక్ట్ ఉండదు, సర్వీస్ ఉండదు, కానీ వాళ్ళు డిజిటల్ నేర్చుకోవాలనుకున్నారు. వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఓకే, ఎందుకంటే నేను ఫ్రీలాన్సర్గానే చాలా హ్యాపీగా సెటిల్ అయ్యాను నా లైఫ్లో. ఇప్పుడు ఏజెన్సీకి షిఫ్ట్ అయ్యాను, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఒకప్పుడు నేను ఫ్రీలాన్సర్. సో వాళ్ళు ఫ్రీలాన్సింగ్కి వెళ్ళొచ్చు. బిజినెస్ ఓనర్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీ బ్రాండ్ని మీరు అర్థం చేసుకోండి, మీ కాంపిటీటర్స్ని అర్థం చేసుకోండి, కాంపిటీటర్ అనాలిసిస్ చేయండి, మీరు ఎక్కడ స్టాండ్ అవ్వాలనుకుంటున్నారు, టైమ్ లైన్స్, ఫ్రేమ్స్ పెట్టుకోండి. దాని తర్వాత ఈ కోర్స్ వచ్చి చేయండి. ఈ కోర్సులో ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి చెప్పేటప్పుడు. నెక్స్ట్, ఎవరైతే టాలెంట్ ఉంటుందో, ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఆర్ట్ ఉండొచ్చు, డాన్స్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, మీది ఏదైనా ఉండొచ్చు, దాన్ని మీరు ఇంటర్నెట్లో తీసుకెళ్ళాలంటే ఎలా చేయొచ్చు, వాళ్ళందరికీ ఇది ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇలా వేరియస్ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఎవరైనా సరే, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటారు, సేల్స్లో నుంచి మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు, దీనికి దాన్ని జోడించాలనుకుంటారు. సో డిజైనర్స్ ఉంటారు, వీడియో ఎడిటర్స్ ఉంటారు, దీన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్కి. వీళ్ళకి దీనిలో స్కోప్ ఉంది. దీంతో వీళ్ళు డైరెక్ట్గా 2 services తోటి పీపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు, క్లయింట్స్ దగ్గర. బోల్డ్ స్టార్టప్స్ అండి, బోల్డ్. మీరు నమ్మరు, ఈరోజు నేను ఒక మంచి క్లయింట్ ఉన్నారు నాకు, చాలా పెద్ద హాస్పిటల్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా ఎవరు చేస్తున్నారు అంటే, ఇవన్నీ వర్క్స్ నేను ఢిల్లీలో ఇచ్చేసాను, కేవలం దీనికోసమే నేను పిలిచాను అని చెప్పేసి నాకు చెప్పారు. ఎందుకంటే ఢిల్లీలో ఇచ్చారు, ఇక్కడ మనం ఉన్నాం కదా అని అంటే, ఇప్పుడు ఈ టాలీవుడ్ హీరోయిన్స్ వచ్చి అంటారు కదా, బాలీవుడ్ నుంచి తీసుకొస్తారు ఎందుకంటే హీరోయిన్స్ని, టాలీవుడ్ వాళ్ళు ఇంతమంది ఉన్నాం కదా అన్నట్టు, అట్లాగే ఫీలింగ్ వచ్చింది నాకు. అక్కడికి వెళ్ళినప్పుడు లేరండి, ఇక్కడ ప్రొఫెషనల్గా సర్వీస్ ఇచ్చేవాళ్ళు లేరు. క్లాసులు చాలామంది చెప్తున్నారు, ఆ సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉండాలా, క్లాసులు ఆ సర్వీస్ ఇచ్చే వాళ్ళే చెప్పాలా. ఓకే, సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్ చెప్పినప్పుడు వెన్ యూ టీచ్ లెర్న్ డు. ఇప్పుడు నేను కూడా రాత్రి పడుకోకూడదు, చదువుకుంటేనే నేను ఏమైనా చెప్పడానికి వాళ్ళకి చేసిన అనుభవం వస్తుంది, అది చెప్తా, చెప్పింది మళ్ళీ కరెక్టా కాదా చదువుకుంటా. సో టీచ్ టు లెర్న్ అనే సైకిల్ ఎప్పుడు మనిషికి ఉండాలి, అలాంటి వాళ్ళకి కరెక్ట్ ట్రైనర్స్. అండ్ కొంతమంది చెప్తుంటారు కదా మ్యామ్, మీకు జస్ట్ మెంటరే కాదు, ఒక ప్రాక్టికల్ మీ కాంపిటీటర్ కూడా అన్నట్టు. అవును. సో ఇలాంటి మెంటర్ దొరకడం కూడా చాలా మందికి అదృష్టం అనే చెప్పాలి. అండ్ ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే మ్యామ్ యొక్క కన్సల్టేషన్ అనేది మీరు తీసుకోవచ్చు.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండ్ మీ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.